గడిచిన ఏడాది కాలంలో అభివృద్ధి ధ్యేయంగా పారదర్శక పాలనతో తుడా అపూర్వమైన మైలురాళ్లను అధిగమించి ప్రగతి పథంలో దూసుకుపోతోందని తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జటిలమైన సమస్యలను పరిష్కరిస్తూ తుడా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు. నేను చేసిన ప్రతి పని నాకు తృప్తిగా ఉండదు. దాంట్లో హైలైట్గా తృప్తి ఏంటంటే సెట్టిపల్ రైతులు వాళ్ళకి భోజనం పెట్టి మరీ మనం పత్రాలు ఇవ్వటం, వాళ్ళు ఒక్కొక్కరు మాటలు వాళ్ళ నోట్లో మాట్లాడుతూ ఉంటే ఈ జన్మలో నా చేతుల మీదుగా వాళ్ళకి పట్టాలు ఇవ్వటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. చాలా సంతోషంగా ఉన్నది. మనకు ఎంత ఆస్తులున్నా, మనం ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఏమైనా కూడా ఒక బీదవాడు కండల్లో మన ఆనందం చూస్తే దానికన్నా మించినటువంటి హ్యాపీనెస్ లేదనేది సెట్టిపల్ రైతులు చూపించారు. ఎమ్మెల్యేలు సహకరించకపోతే డేవిడ్ తుడా చైర్మన్ నేను ఎలా చేయగలుగుతాను, ఇన్ని కాన్స్టిట్యున్సీలకు ఎలా డబ్బులు ఇవ్వగలుగుతాము, వాళ్ళు ఇచ్చే లెటర్లకు నేను ఇంకా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను. ఇక్కడ ఫండింగ్ బ్యాచ్ కావట్లేదు కాబట్టి నేనే కొద్దిగా స్లోగా చేస్తాను. వాళ్ళకి ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యేకి ఇంతకుముందు కూడా నగర ఎమ్మెల్యే కాల్ చేశారు. మా చంద్రగిరి ఎమ్మెల్యే ఫోన్ చేసి చంద్రగిరి నుంచి కూడా డబుల్ రోడ్ చేసే విధంగా మన ఫ్లైఓవర్ నుంచి హైవే నుంచి కూడా అది సెంటర్ రోడ్ డివైడ్ చేసి తొందరవాడ దాకా తీసుకురమ్మని చెప్తున్నారు. దానికి సుమారుగా 12 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతున్నారు దానికి. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఏదైతే చెప్పానో చెల్లపల్లి నుంచి డ్రైన్ కూడా దాని చేయాలంటే ఒక 15 కోట్లు అవుతుంది. ప్రతి ఎమ్మెల్యే కాళాస్త్ర ఎమ్మెల్యే ఇంకా మళ్ళా లెటర్లు పంపించినాడు. వెంకటగిరి ఎమ్మెల్యే నిన్న ఆర్చ్ దగ్గర నుంచి నాకు చిన్న రోడ్డు ఉన్నది, దాన్ని కూడా డబ్బులు రోడ్ చేసి 80 ఫీట్ రోడ్ చేస్తున్నాము. ప్రతి ఎమ్మెల్యే సహకరిస్తారు, ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజల కోసం పనిచేస్తారు. కాబట్టి తుడా తరపు నుంచి వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి ఏమి రావాలని ఆలోచిస్తానే మాతో ఎప్పుడు ఎట్లా టచ్ అన్నారు, అందరూ బాగా సహకరిస్తున్నారు. ఇవన్నీ ల్యాండ్ పూలింగ్ కూడా మొత్తం కూడా వెంచర్సే, తుడా నుంచి లేఅవుట్సే మొత్తం. రానున్న రోజులు స్పాన్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ స్టార్ట్ చేయబోతున్నాం. నేను సీట్లోకి వచ్చిన రోజు ఇది -30 నుంచి 40 కోట్లు తుడా పెట్టేసిపోతే ఈరోజు సుమారుగా ఇన్ని దగ్గర 80 నుంచి 90 కోట్ల రూపాయలు ఆల్రెడీ మనం డెవలప్మెంట్స్ పెట్టాము. ఇంకా ఈరోజు మన ఎల్ఆర్ఎస్, బీపీఎస్, ఈ లేఅవుట్స్ అన్నింటిపైన ఒక 100 నుంచి 120 కోట్ల రూపాయలు ఆదాయం ప్లస్లో తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ చెప్పానన్నా, ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళకి మనం టెండర్కి ఇచ్చున్నాము, అది 1.2 crores ఇచ్చాము. దానికి వాళ్ళు వచ్చేసి ఆ బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసిన వెంటనే అది స్టార్ట్ చేస్తారు. మొత్తం మీద అంతా డేటా మొత్తం ఉండదు. దాన్ని మొత్తం డ్రోన్ సర్వే చేశారు, రోబో సర్వే కూడా చేశారు. దాని మిషన్తో కూడా క్లియర్గా పిన్ టు పిన్ ఏసీసీ షీట్స్ ఎన్ని ఉన్నాయి, స్లాబ్లు ఎంతమంది ఆక్యుపై చేసుకున్నారు, మామూలు తోటలు ఎంతమంది పెట్టుకున్నారు, గెస్ట్ హౌస్ ఎంతమంది కట్టుకున్నారు, ఫామ్ హౌస్ ఎంతమంది కట్టుకున్నారు, ప్రతి డేటా ఉండదు. అతి త్వరలో మేము చెప్తాం. గతంలో చెప్పినట్టుగానే ఎవరిని మనం బీదవాళ్ళు నిజంగా ఆడ కట్టుకొని ఉండే మోసపోయి ఉంటే వాళ్ళు ఎవరు కూడా డిస్టర్బ్ చేయము. వాళ్ళకి ఎక్కడైనా బయట మనం మంచిగా సైట్ అలాట్ చేసిన తర్వాతే వాళ్ళు షిఫ్ట్ చేస్తాము. అలా కాకుండా ఎవరన్నా కోటీశ్వర్లు మొత్తం కబ్జాదారులు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం వదిలే ప్రసక్తి లేదు. సెట్టిపల్లి అనేది ఒక కేస్ స్టడీగా తీసుకున్నాము. ఈరోజు జిల్లాలో కాదు, రాయలసీమలో కాదు, రాష్ట్రంలోనే ఎవరు విధంగా చేశాము. అదే తరహాలోనే ఈరోజు దామినేడు కావచ్చు, కేసీపేట కావచ్చు, ఎందుకంటే పద్మావతిపురం ఆల్రెడీ మొత్తం ఇల్లు కట్టేసుకున్నారు. సో దాన్ని మనం ల్యాండ్ పూలింగ్ స్కీమ్లోకి పోలేము. దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదైనా గవర్నమెంట్కి ఏదైనా కొంత అమౌంట్ కట్టి రీషన్ చేసే విధంగా దాన్ని ప్లాన్ చేయాలా. ఏవైతే ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో ఇప్పుడు వేణుగోపాలపురం దగ్గర కానీ, ఇక్కడ మన కేసీపేట కానీ, ఇవన్నీ కూడా ఈ విధంగా చేసేదానికి ఆస్కారం ఉండాలి. సో అది కూడా సీఎం గారితో డిస్కస్ చేశాము. మన ఇన్ఛార్జ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ ప్రజలతో డిస్కషన్ చేస్తాను. ఆ ప్రజలు కానీ ముందుకు వచ్చి ఈ విధంగా చేయమంటే ప్రభుత్వం తరపున చేసేదానికి మా పార్టీ సిద్ధంగా ఉండాలి. స్వర్ణం పూర్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. కరెక్ట్గా ఈ రోజుకి నేను టుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకుని కరెక్ట్గా 1 year అవుతుంది. సో ఈ 1 year మీ అందరి సహకారంతో నేను మంచిగా ఏమేమి చేశానని కూడా మీ ముందు చెప్పేదానికోసం మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. మీడియా మిత్రులందరూ నాకు ఈ సంవత్సరం పాటు నాకు అందరూ బాగా సహకరించారు. మీ అందరూ సహకారం నాకు 100% లభించిన వల్లనే నేను ఈ 365 days కూడా అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మరొకసారి
మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు, మా భవిష్యత్తు నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకన్నా ముందుగా ఎంతోమంది చైర్మన్లుగా టుడాలో ఉన్నారు. ఎక్స్ఎంఎల్ మోహన్ గారు కావచ్చు, ఎన్ఈ ప్రసాద్ గారు కావచ్చు, కోలారాం గారు కావచ్చు, మేడసాని వెంకటరమణ కావచ్చు, ఇంకా ఇతర పార్టీల నుంచి కావచ్చు, అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజకీయ నేపథ్యంతో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ పొలిటికల్ అందరూ కూడా ఈ పదవిని చేశారు. కానీ నాకు మొట్టమొదటిసారిగా రాజకీయాలకు వచ్చిన తర్వాత నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చిన దానికి మరొకసారి నేను మా సీఎం గారికి, మా యువ నాయకుడి గారికి ఇద్దరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను